ఎంత సంపద ఉన్నా పేదలకు సహాయం చేసే గుణం ఉండాలని నూరుల్లా ఇస్లాం ట్రస్ట్ అధినేత అబ్దుల్ సుహాన్ అన్నారు. ఒంటిమిట్ట మండల పరిధిలోని మలకాటపల్లి క్రాస్ వద్ద గల మదరసాలో పేదలకు శుక్రవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఇమాములకు, మౌజాములకు, కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని వారు పేదలకు జొన్నలు, ఎండుమిర్చి పంపిణీ చేశారు. ఈరోజు అల్హమ్దులిల్లా నెలవారీ పంపిణీ పేదలకు ఇచ్చే పెన్షన్లు, కొద్దిగా జొన్నలు, కొన్ని మిరపకాయలు ఇవ్వడం జరిగింది. దైవానుగ్రహంతో అల్హమ్దులిల్లా ఈ నెలలో కుర్బానీ పండుగ ఉన్నది కాబట్టి కొద్దిగా ఆలస్యమైంది. ఇస్తే నిర్ణయించి అల్హమ్దులిల్లా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ముఖ్యమైన విషయం ఏమంటే చాలామంది ఎంతోమంది ఈ యొక్క సహకారం చేసేవాళ్ళు ఉన్నారు. చాలామంది మానుకున్నారు. అల్హమ్దులిల్లా దేవుడితో ఏదో ఒక విధంగా సహాయం జరుగుతూ ఉన్నది. మదర్సా పైన కొద్దిగా భారం ఉన్నది. కానీ ఒకానొక మహాతల్లి ఉన్నది, నా సోదరి. ఆమె యొక్క మనసు చాలా ఉన్నతమైనటువంటిది. ఈ నెలలో ఆమె సహకారం చేయడం జరిగింది. ఆమె పేరు నా పేరు చెప్పొద్దన్నయ్య అంటుంది. ఎప్పుడు ఏం అవసరం వచ్చినా కూడా మదర్సాకు, అనాథ పిల్లకాయలకు, పేదలంటే చాలా ప్రేమ ఆమెకు. దేవుడు హృదయం ఇచ్చినాడు. దాంతోపాటు సంపద కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడేం అవసరం ఉన్నా కూడా ఇట్లా అమ్మ అంటే ఆమె శక్తి మేరకు సహాయం చేస్తూ ఉన్నది. అల్హమ్దులిల్లా ఇంతకుముందు కరోనా టైంలో కూడా బియ్యము అవన్నీ మొత్తము ఆ సమయంలో ఆమె కూడా సహకరించింది. ఈరోజు ఈ సహకారం అల్హమ్దులిల్లా ఇప్పుడు జరిగిన కార్యక్రమంలో ఆమె అల్హమ్దులిల్లా ఆమె యొక్క ఇచ్చిన సహకారంతో పూర్తిగా ఈ నెలలో అందరికీ సాయం చేయడం జరుగుతూ ఉన్నది. యథార్థంగా ఆమె అంటే నాకు చాలా అభిమానం, సోదరి అన్నమాట. ఎందుకోసం అంటే ఏ జాతి పక్షులు ఆ జాతిని ప్రేమిస్తాయని దానపుర్రాలు ఆమె. నేను కూడా దానం చేసేవాని కాబట్టి ఆమె అంటే చాలా నాకు ఇష్టము. నా ఒక్కడికైనా కాదు కానీ అంతలకల్లా కూడా ఆమె శక్తి మేరకు సాయం చేస్తూ ఉన్నది. ఆమె పేరు చెప్పవద్దన్నది. దాని తర్వాత వచ్చేసి ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటుంది. ఆమెకు కూడా దేవుడు మంచి ఆమెకు ఆయుస్సుని పెంచాలని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఆమె సమస్యలు కూడా దేవుడు దూరం చేయాలని మేము ఎల్లప్పుడూ ఆమె కోసం దువా చేస్తూ ఉన్నాం. మసీదు పనుల్లో కూడా సహకరించింది. యథార్థంగా ఆమె కోసం ప్రతి ఒక్క రోజు నేను దువా చేస్తూ ఉంటాను. ఎందుకోసం అంటే ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు కానీ హృదయం లేదు. హృదయం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. పేదలను, అనాథలను ఆదరించినట్టు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆమె హృదయంలో దైవం వేసి మంచి మనసు గల ఆమె, దయా హృదయం కలిగినటువంటి ఆమె కూడా అల్హమ్దులిల్లా ఈ యొక్క పుణ్యాల్లో భాగాలు ఇవ్వాలని, ఇహపరలోకాల్లో సుఖ సౌఖ్యాలు ఆమెకు ప్రసాదించాలని, ఆమె యొక్క అవసరాలని దేవుడు నెరవేర్చాలని ఇన్షాల్లా నేను దేవునితో కోరుకుంటా ఉన్నాను. ఈ యొక్క సహకారం చేసినందుకు ఆమె కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. అప్పుడప్పుడు గమనించి కొద్దిగా ఈ పేదలకు సహాయం చేస్తే ఇంకా చాలా మేలు అవుతుంది. అది ఇన్షాల్లా ఆమె హృదయంలో అలా చేస్తే అది పెద్ద సమస్య కాదు. ఇన్షాల్లా ఈ యొక్క పనుల్లో ఆమె యొక్క సహకారం ఉండాలని నేను అల్లాహ్తో దువా చేస్తూ ఉన్నాను. ఆమెకు దేవుడు ఇహపరలోకాల్లో కూడా అన్ని విధాల దేవుడు మంచి సౌఖ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ యొక్క అవకాశం దేవుడు మనకి ఇచ్చినందుకు, పేదలను కరుణించి పేదలకు దానం చేసినందుకు, ఈ యొక్క కార్యక్రమాల్లో దాన కార్యక్రమాల్లో పాల్గొనే శక్తిని మనకు ప్రసాదించినందుకు దేవుని కృతజ్ఞతలు సలుపుతా ఉన్నాను. అస్సలాము అలైకుం.